ఓల్డ్ టెస్టిమెంట్లో వాటిని సపరేట్గా వాడినట్లు కనిపించవు. న్యూ టెస్టిమెంట్లో మరి అట్లా ఎందుకు వాటిని వాడారు అని అంటే, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ నీ దేహాత్మ ప్రాణాలని నిందారహితంగా ఉంచుకో అని చెప్తున్నప్పుడు వాళ్ళ ఫిలాసఫీని కౌంటర్ చేస్తున్నాడు పాలు. ఆత్మ ఒక్కటే దేవుడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆత్మను సరిగ్గా ఉంచుకుంటే సరిపోద్ది అన్నది ఫిలాసఫీ. సో దేహాత్మ ప్రాణాలు అని మాడాడు. కానీ మూడు వేరా అంటే మూడు వేరు కాదు. దేహాత్మ ప్రాణం అంటే ద టోటాలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని, నీ కంప్లీట్నెస్ అని. అయితే ఈ పదాలు ఎందుకు ఎక్స్క్లూజివ్గా వాడాడు అంటే, మళ్ళీ అదే పాయింట్, కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళ పదాలని వాళ్ళ భాషల్లో వాడి వాళ్ళకి చెప్తా ఉంటాం. ఇప్పుడు నేను ఇప్పుడు అదే వీళ్ళకి చెప్తా ఉన్నా, ముక్తి ప్రదాత మోక్ష విధాత ఆరాధన నీకే అని యేసుప్రభు మీద పాట రాశారు. యేసుప్రభు ముక్తి ప్రదాత కాదు, మోక్ష విధాత కాదు. అట్లాంటి అది ఆ పని అంటే ఆ కాన్సెప్ట్ అది లేదు బైబిల్లో. కాకపోతే ఏంటంటే, మనం సమాధిలోంచి ప్రాణాన్ని విమోచించాడు, పాపంలోంచి రక్షించాడు, ఈ కాన్సెప్ట్ని ఏం చేస్తామంటే మన సంప్రదాయంలో కొంచెం వాళ్ళకు అర్థమయ్యే పదాలకి వాటి మీనింగ్స్ని ఆపాదించి మాట్లాడతాం. సో వీఆర్ నాట్ ఎసెన్షియల్లీ టేకింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం. అంటే యేసు ప్రభుని ముక్తి దేత యేసునా మన పాట పాడుతున్నప్పుడు కూడా ముక్తి అంటే ఆత్మని రిలీజ్ చేసి పరమాత్ముడిలో కలవడం ముక్తి. అది కాదు ఆయన చేసేది ఎసెన్షియల్. కాకపోతే ఏం చేస్తామంటే ఆ కాన్సెప్ట్, ఆ పదాల్ని మనం క్రిస్టియనైజ్డ్ వేలో వాడటానికి ట్రై చేస్తాం. సో పాలు ఈ హెలినైజేషను ఏ టైంలో అంటే ఈ గ్రీక్స్ పీరియడ్లో స్టార్ట్ అయిపోయింది. సో యేసు ప్రభు వచ్చే టైంకి హెలినైస్టిక్ జూస్ చాలామంది ఉన్నారు. చాలామంది జూయిష్ పీపుల్ గ్రీక్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఎస్సీలో యూదులు ఉన్నారు, రోమాలో యూదులు ఉన్నారు, కొలసీలో యూదులు ఉన్నారు, కొరింథులో యూదులు ఉన్నారు, ఫిలిప్పులో యూదులు ఉన్నారు, చాలా చోట్ల యూదులు ఉండిపోయారు. వాళ్ళు ఎంతగా సెటిల్ అయిపోయి ఉన్నారంటే మనకి అపోస్తుల కార్యాలు అర్థమవుద్ది, వాళ్ళకి హీబ్రూ భాష రాదు, వాళ్ళు ఆ భాషలనే నేటివ్ భాషలుగా మాట్లాడుకునే లెవెల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు అక్కడ. సో ఆ ఫిలాసఫీస్ అవన్నీ ఉన్నప్పుడు ఆ పదాలని వాడుతున్నాడు, కానీ ఆయన ఎసెన్షియల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న కాన్సెప్ట్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో మనకి కొన్ని పదాలు కనిపిస్తాయి న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి, ఆత్మ, దేహాత్మ, ప్రాణము ఇట్లా వాడుతున్నట్టు. బట్ ఆయన ఏమంటున్నాడు, వాడటానికి ఆ మూడు వాడాడు, కానీ దేవుడి దగ్గరికి ఆత్మ ఒక్కటే వెళ్ళదు కాబట్టి ఆత్మ ఒక్కటే నిందారహితంగా ఉండాలన్న మాట వాళ్ళ. నీ దేహము, ఆత్మ, ప్రాణం మూడు నిందారహితంగా ఉంచుకో. నీ ఆత్మ భూమిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ వేస్ట్ అయిపోద్ది, శరీరం భూమిలోకి వెళ్ళిపోద్ది, శరీరం వేస్ట్ అయిపోద్ది, ఆత్మ ఒక్కడికే దేవుడి దగ్గరికి రీచ్ అవుద్ది అన్న పాయింట్ మాట్లాడట్లే ఆయన. మూడు పదాలు వాడాడు, కానీ మూడింటి విషయాల్లో అకౌంటబిలిటీ అన్నాడు. అంటే మూడు కలిపి ఒక సెల్ఫ్ అని. సో మనం ఆ టర్మినాలజీ యూసేజ్ని తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, బైబిల్ యొక్క వాక్య సారాంశం మనం చదువుతున్నప్పుడు, పాలు టీచింగ్స్ అన్నీ కలుపుకున్నాం అనుకోండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5:23 చదివితే ఈయన ఇట్లా మాట్లాడారు అనుకుంటాం. కానీ అసలు పాలు ఆయన లెటర్స్లో రాసిన ఆయన థియాలజీ మొత్తం మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, పాలు ఆ పదాలు ఏ కాంటెక్స్ట్లో వాడాడో మనకు దానికి అర్థమవుతుంది. ఎందుకు అంటే యాక్చువల్గా అమెజాన్లో కూడా దొరుకుతుంది ద డిక్షనరీ పాల్ లెటర్స్లో ఆయన రాసిన, నేను అది లింక్ పెడతాను, అది చూడండి. అంటే ఆ పాలు ఒక్కొక్క పదాన్ని ఏ కాంటెక్స్ట్లో ఏ ఉద్దేశంలో వాడు. శిరస్సు అన్న మాట సంఘానికి యేసు ప్రభు శిరస్సు అన్నప్పుడు శిరస్సుకు ఒక అర్థంతో వాడాడు. స్త్రీ పురుషులు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు శిరస్సును ఇంకొక రకంగా వాడాడు. సో ఒక్కొక్క వర్డ్ని కాంటెక్స్ట్ బేస్డ్గా కొంచెం లిటరేచర్లో వాడిన విధానంలో డిఫరెన్స్ ఉంది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, when you try to understand the total theology of Paul, the total theology on which Peter was standing. పీటర్ మొత్తం ఏ థియాలజీ మీద ఉన్నాడు, పాల్ కంప్లీట్ థియాలజీ ఏంటి, ఆయన రాసిన లెటర్స్ అన్నిట్లో పాల్ చెప్తున్న మాట ఏంటో మనం చదివితే, ఆయన తెస్సలోనికన్స్కి రాస్తున్నప్పుడు ఏ పదాన్ని ఎందుకు వాడాడు, కొరింథీన్స్కి రాస్తున్నప్పుడు ఏ పదాన్ని ఎందుకు వాడాడు, మౌనంగా ఉండమని వీళ్ళకెందుకు రాశాడు, అది తల మీద అవన్నీ ఇండివిజువల్గా చదవకూడదు. ద కంప్లీట్ థియాలజీ ఆఫ్ పాల్ చదివితే, పాల్ ఏ థియాలజీల మీద ఉన్నాడు మొత్తం చదివితే ఆయన పదాలను ఎందుకు వాడుతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఓకే, నేను ఇది మొన్న సండే చెప్తా ఉన్నా కదా, ఇందాక కూడా చెప్తా ఉన్నా, మేము ఇంత కష్టపడుతున్నాం కదా, మరి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం, మాకు ఎప్పుడు వస్తుందంటే, యేసు ప్రభు ఏమన్నాడు, ప్రపంచ
పునర్జన్మందు లేదా పునఃస్థితి స్థాపన ఉంది, ఎట్ ద రెన్యూల్ ఆఫ్ ఆల్ థింగ్స్. అక్కడ మనకి గ్రీక్ వర్డ్ పెలిగనేసియా, పునర్జననము లేకపోతే రీజనరేషన్, రెన్యూవల్ అన్న దగ్గర పెలిన్ అంటే అగైన్, జెనిసిస్ అంటే మరలా దేవుడు అన్నిటినీ రీక్రియేట్ అంటే రీసెట్ చేయబోతున్నాడు, అగైన్ జెనిసిస్ అన్నమాట. అప్పుడు మీరు పడిన దానికి అన్నిటికీ మీకు ఫలితం వస్తుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద రిజరక్షన్. సో అదేంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇన్నర్ బీయింగ్ దట్ ఈజ్ అకౌంటబుల్. రిజరక్షన్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మన బాడీ విషయంలో కూడా మన అకౌంటబిలిటీ. సో ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దేవుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని పెట్టాడు. ఆకాశవాసులు, భూలోక అధికారం మనిషి. సో అది దేవుడు మనిషికి ఇచ్చిన మహిమ అని నేర్చుకున్నాం. మహిమా శరీరం అంటే అదేదో విచిత్రమైన శరీరం కాదు. ఏ వీక్నెస్ లేకుండా దేవుడి చిత్తాన్ని చేయగలిగే శరీరం, దేవుడు అనుగ్రహించే మహిమని పొందుకోగలిగే శరీరం. ఎందుకు ఇప్పుడు మనకు ఆ శరీరం లేదు అంటే ఇంటర్నల్గా మన ప్రాబ్లం ఉంది కాబట్టి దేవుడు మన శరీరానికి ఆ కర్స్ స్టేట్లో పెట్టాడు. డిటీరియేట్ అయిపోయి నాశనం అయిపోతుంది. వన్స్ మన ఇన్నర్ సెల్ఫ్ సెట్ అయిపోతే ఇది మహిమా శరీరంగా దేవుడిచ్చిన ధన్యతంతి శరీరంలో కనిపించి దేవుడు ఇచ్చిన బ్యూటీ శరీరంలో కనిపిస్తుంది. అయితే దేవుడు ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పెడితే మానవుడు తిరుగుబాటు వల్ల వచ్చిన ఇది, దీన్ని వరల్డ్ అంటారని, లోకం అంటారని, దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ వర్ లెర్నింగ్. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ రావడం వల్ల ఏమైంది, దుష్టకాలం, ఇప్పుడున్న టైం కరెక్ట్గా లేదు. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ఆపరేషను, ఐడలేటరీ, ఆల్ బికాజ్ ఆఫ్ ద గ్రీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో దీంట్లో ఆకాశవాసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, స్వార్థంతో కూడిన మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ మనుషుల్లో ఉన్న ఇప్పుడున్న లోకనాథులు, ఆకాశవాసులు, రెబిలియస్ హెవెన్లీ క్రీచర్స్, వీళ్ళ కాంబినేషన్లో మిగతా మనుషులందరూ కూడా ఒకలాంటి బానిసత్వంలో, స్లేవరీలో బ్రతుకుతున్నారు. సో అటువంటి టైంలో దేవుడు అబ్రహాంని పిలిచి అబ్రహాంతో ఒక నిబంధన చేసుకుని అబ్రహాంకి ఒక పని అప్పగిస్తే అబ్రహాం ఫ్యామిలీ వాళ్ళతో ఆ నిబంధన రక్షణ కార్యం, దీని గురించి మాట్లాడుతూ ఉన్నా కదా. సో రక్షణ ఒక రాజ్యంలో నుంచి ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజులో నుంచి వస్తుంది. సో సాల్వేషన్ ఈజ్ త్రూ ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, త్రూ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ బై ద కింగ్. ఐజయాలో మనకు ఒక శిశువు పుట్టిన భుజాల మీద రాజ్యభారం ఒక కింగ్ నుంచి వస్తుంది, మెస్సయ్య అని. అయితే వీళ్ళు ఆ మాట వినలేదు. వీళ్ళు కూడా స్పెషల్గా అపాయింట్ చేసుకున్న అబ్రహాం జనాంగం కూడా మళ్ళీ వాళ్ళలో కలిసిపోయారు. కలిసిపోయినప్పుడు ఇదే ప్రాసెస్లోకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు మనకి పాపం అన్న మాటను మనం జాగ్రత్తగా చూస్తే టు మిస్ ద మార్క్ అని. ఏ పని కోసమైతే మనిషిని దేవుడు పెట్టాడో ఆ పనిని మిస్ అవ్వడం పాపం, దేవుని స్వభావాన్ని వ్యక్తపరచలేకపోవడం పాపం. సో దేవుడు అందుకని ఏం చేశాడంటే తోరాని ఇచ్చాడు. ఈ తోరా అన్న మాట దేంట్లో నుంచి తీశారంటే ద నౌన్ తోరా ఈజ్ రెండర్డ్ విత్ ఏ కాజువేటివ్ కంజంక్షన్ విచ్ లిటరల్లీ మీన్స్ టు కాజ్ సంథింగ్ టు మూవ్ స్ట్రైట్ అండ్ ట్రూ. అంటే ఈ తోరా అనే మాట దాని రూట్ పదం దేని నుంచి వచ్చింది అంటే సరిగ్గా వెళ్ళి గుచ్చుకోవడానికి వాడే పదంలో నుంచి తీసిన పదం తోరా. సో ఇప్పుడు పాపం అంటే కరెక్ట్గా వెళ్ళి గుచ్చుకునే ప్లేస్ గుచ్చుకోకుండా పక్కనకి వెళ్ళింది. సో తోరా ఏం చేస్తుందంటే కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళి. సో బైబుల్ ఎసెన్షియల్గా మనం ఆ పనిలోకి వెనక్కి రావడానికని. సో తోరా అంటే ధర్మశాస్త్రం, ఫస్ట్ 5 books ఈజ్ దేర్ ఫార్ సంథింగ్ దట్ డైరెక్ట్స్ హ్యావింగ్ కానోటేషన్స్ ఆఫ్ ఆఫరింగ్ స్ట్రాంగ్ అండ్ వర్చుయస్ గైడెన్స్ అని. సో దేవుడి దగ్గర నుంచి ఒక మార్గదర్శకాన్ని మనకిచ్చేది బైబుల్, మనకు అప్పగిచ్చిన పని విషయంలో. సో బైబుల్ని మనం ఆ ఏరియాలో చూడాలి. సో ఇదే మాట రక్షణ అబ్రహాం కుటుంబంలో నుంచి ఇజ్రాయెల్ రాజ్యంలో నుంచి ఒక రాజు ద్వారా వస్తుంది అనే దేవుడు ప్రామిస్ చేసిన వాళ్ళు ఈ అన్ని జనులు పరిపాలనలోకి వెళ్ళిపోయారు మనుషుల్లోకి. కారణం ఏంటంటే దేవుడు భక్తులతో మాట్లాడుతూ లోపల ప్రాబ్లం ఉంది, ఆ లోపల ఉన్న ఇష్యూని ఫిక్స్ చేయాలి.
ఇంటర్నల్గా. అన్నిటికంటే మోసకరమైన రోగాన్ని ఫిక్స్ చేయాలి. దానికి ప్రామిస్ చేశారు, సొల్యూషన్ ఇంకా ఇవ్వాల. కేవలం నూతన నిబంధన వాగ్దానం మాత్రమే ఉంది, కానీ కవనెంట్ ఎస్టాబ్లిష్ అవ్వాల. ఆ కవనెంట్ ఏంటి ప్రామిస్ అంటే ఇంటర్నల్. ఇదంతా మీ అపవిత్రతని పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతా, మీ విగ్రహాలని మీకు కలిగిన అపవిత్రతని తీసేస్తా, నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావాన్ని మీకు ఇస్తా. మీరు గమనించండి, ఆల్ ద ప్రామిస్ ఆఫ్ ద న్యూ కవనెంట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తా, రాతిని గుండెని మీలోంచి తీసేసి మాంస గుండెని ఇస్తా, నా ఆత్మని మళ్ళీ అసిస్టెన్స్ కోసం మళ్ళీ ఇంటర్నల్గా హోలీ స్పిరిట్ లాడ్ని. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద ఫ్లెష్, ప్రాబ్లమ్ ఈజ్ అవుటర్ పాయింట్లో కాదు, ఇన్నర్ దాంట్లో. సో బైబిల్ వరల్డ్ ఫిలాసఫీకి రివర్స్లో వస్తుంది. నా కట్టడలను అనుసరించి నా విధానాన్ని గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తా. ఇది న్యూ కవనెంట్ ప్రామిస్. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద రెన్యూవల్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ద అవుటర్ బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ ద ఇన్నర్, లోపల ఉన్న దాన్ని బట్టి ఎఫెక్ట్ అయింది. సో ఈ ఏరియాలో సువార్త వస్తుంది. సువార్త ఏంటి అంటే బెసోరా అనే మాట వాడారు. బెసర్ అంటే వర్బ్, బెసోరా అన్నది నౌను, అంటే కింగ్లీ అనౌన్స్మెంట్ అని. రాజు వస్తున్నప్పుడు ఊతారు చూసారా, అందుకే కడబోర ఆ మాట ఎందుకు వాడతారు అంటే సువార్త కాన్సెప్ట్ అది. రాజుగారు వెనక్కి వస్తున్నారు, హీఈస్ కమింగ్ బ్యాక్ అంటే రాజుగారు వస్తున్నప్పుడు టోటో ఊతారు కదా ఆ సౌండ్, దాన్ని బెసర్, ఆ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వాడతారు దాన్ని. దీన్ని గ్రీక్లో దానికి ఇవాంజలియాన్ అన్నారు, గుడ్ అనౌన్స్మెంట్ అని. దీని మీనింగ్ ఒక్కసారి చెప్తాను, గాస్పుల్ మీనింగ్. గాస్పుల్ మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ రాజు ఉన్నాడు, ఇదంతా ఆయన ఎంపరర్ అనుకుందాం, ఇదంతా ఆయన సామ్రాజ్యం, రకరకాల రాజ్యాలని. ఇక్కడ ఈజిప్ట్ ఉంది. ఈ రోమ్లో ఉన్నప్పుడు ఈజిప్ట్లో తిరుగుబాటు జరిగింది, వీడు శత్రువులాగా తయారైపోయాడు అనుకోండి. రాజుగారు యుద్ధానికి వెళ్తాడంటే ఇప్పుడులాగా మిసైల్స్ వేయడం కాదుగా, F-16 ఆ టైంలో లేవు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చుని ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఆ దేశం మీదకి యుద్ధం చేయాలి. సో ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ కూర్చుని ప్లాన్ చేసుకుని యుద్ధం చేస్తున్న టైంలో ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? టీవీ పెడితే న్యూస్ చెప్పడానికి ఎవడు ఉండడు, అక్కడ ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. రాజుగారు యుద్ధం గెలుస్తున్నాడో ఓడిపోతున్నాడో ఎవడికి అర్థం కాదు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది సిచ్యువేషను. స్లోగా ఇక్కడ పోస్ట్ కోసం పక్కన రాజ్యంతో సంబంధాలు పెట్టుకునేవాడు కొంతమంది. మా రాజ్యంలోకి ఎట్ట రావాలో దారి చెబుతాను, నువ్వు జయించేసే, నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకు సీట్ ఇచ్చేయని. ఈ లోకల్గా గందరగోళం చేసేవాడు కొంతమంది. ఎటు సింహాసనం ఉండదు కదా, కోర్టు నడవదు కదా, కాబట్టి తీర్పు రాదు కదా, ఒకవేళ చచ్చిపోతే మన అదృష్టం అని ల్యాండ్ కబ్జాలు చేసుకున్నాడు కొంతమంది, యువతలను ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది. సో సిటీ అంతా ఏమైపోతుంది అంటే రాజ్యం అంతా గందరగోళంగా ఉంటుంది. బలవంతులు, డబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళు మొత్తం గందరగోళం చేస్తూ ఉంటే లోకలోడు బయట వాళ్ళతో లెక్కలు పెట్టుకుని ఈ రాజ్యాన్ని గందరగోళం చేయాలని దీంట్లో ఉంటారు. ఈ టైంలో ఏమైద్దా అంటే ఇక్కడ ఏం మాటలు లేనోళ్ళు, ఎటువంటి వాయిస్ లేనోడు పరిస్థితి ఏంటంటే ఈయన ఎప్పుడెప్పుడు అసలు రాజుగారు మంచోళ్ళు అనుకోండి, ఇప్పుడు ఆ గోల్కొండ కోటలానే ఉంటుంది, ఆ ద్వారం దగ్గర కూర్చుని ఈయన వస్తే బాగుండు, వస్తే మాకు దీంట్లో నుంచి ప్రాబ్లం బయటకు వస్తుందని ఆ రాజుగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సపోజ్ రాజుగారు ఇక్కడికి యుద్ధం గెలిచాడు, పెసర్ అన్న మాటకి మీనింగ్ చెప్తున్నా, యుద్ధం గెలిచాడు, ఈయన మళ్ళీ వెనక్కి రావాలి. ఈ వెనకాల వచ్చినప్పుడు ఈయన సామ్రాజ్యాలు చాలా ఉన్నాయిగా, వాళ్ళు ఏం అనరు కదా, మనం వెళ్తేనే అయ్యగారు రండి కొంచెం టీయో కాఫీయో ఏదో కూర్చోబెడతారు. సో వీళ్ళందరూ బాగోగులు తెలుసుకుంటూ వచ్చినట్టుకి ఇంకా టైం పట్టుద్ది కదా. సో ఈయన ఏం చేస్తాడంటే ఒక మెసెంజర్ను ముందు పంపిస్తాడు. ఈడు అంటే ఇక్కడ ఎహెజ్కేలు దీని గురించి రాస్తాడు. వీళ్ళు అక్కడ గుమ్మాల దగ్గర కూర్చుని ఎవరు అన్యాయం అయిపోయిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు, వీళ్ళందరూ రాజు వస్తాడా రాడా, యుద్ధం సంగతి ఏమైందని ఎదురు చూస్తూ ఉంటే దూరం నుంచి ఒకడు ఆ దుమ్ములో నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు.
ఆడంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆడు కాళ్ళు ఎట్టుంటాయి మామూలుగా దుమ్ము కొట్టుకుని ఉంటాయి. ఆడొచ్చి కూర్చుని రొప్పుతా, రాజుగారు యుద్ధం గెలిచారు వచ్చేస్తున్నారంటే, సువార్త మోసుకొచ్చాడు పాదాలు ఎంత సుందరంగా ఉన్నాయి అన్నాడు. కాన్సెప్ట్ అది. సువార్త మోసుకొచ్చేవాడు పాదాలు ఎంత సుందరంగా. సో వీడికేంటి, ఓకే నా ఆడు కబ్జా చేసుకున్నాడు, వీడు లాగేసుకున్నాడు, ఈయన వస్తే మళ్ళీ నాకు వెనక్కి. సో వీడు వచ్చి ఏం చేస్తాడంటే, బోరోది బాబు ఆయన యుద్ధం గెలిచాడు, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చే లోపల సరి చేసుకోండి. నువ్వు పక్కనోడితో లింక్ పెట్టుకుంటున్నావు కదా, నువ్వు సరి చేసుకుని రా. నువ్వు వాడు ల్యాండ్ కబ్జా చేసేవా ఆడికాడికి ఇచ్చేయి. సో ఇవన్నీ సెట్ చేసుకోవాలా. సో ఇది యాక్చువల్గా సువార్త. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద గెలిచాడు, అండ్ హీఈస్ కమింగ్ బ్యాక్ టు టేక్ ఓవర్ దిస్ ఎర్త్. ఆయన చక్రవర్తి. మనం ఎవరివి? పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఆయనకి యుద్ధం గెలిచాడు రా బాబు, వచ్చేస్తున్నాడు. నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు ధన్యుడివి. నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ధన్యుడివి. నువ్వు దీన మనసు కలవాడు, నువ్వు ధన్యుడివి. నువ్వు గొడవ చేయలేదుగా, మేబీ నీకు లాస్ అయిందేమో. ఆయన వస్తే ఏమవుతుంది నీకు? యేసు ప్రభు ఇది మాట్లాడుతూ ఉన్నాడు కొండ మీద ప్రసంగాలన్నీ. సో ఇది సువార్త. సో రక్షణ అబ్రహాం ఫ్యామిలీలో నుంచి, రాజ్యంలో నుంచి ఒక రాజు ద్వారా నూతన నిబంధన వాగ్దానం ఉంది. ఈయనొచ్చి ఇప్పుడు ఈ వాగ్దానాన్ని ఆయన కార్చిన రక్తంతో స్థిరపరిచి, నీ ఇన్నర్ మ్యాన్ని నేను బాగు చేస్తా, నీ స్వభావాన్ని నేను బాగు చేస్తా, నీ ఆలోచన విధానాన్ని బాగు చేస్తా, ఈ భూమి మీద నువ్వు జీవించే నీ పద్ధతిని నేను బాగు చేస్తానని ఆ బాగు చేయడానికి చేసిన ప్రామిస్ని తో చేసిన కవెనెంట్ని ఎస్టాబ్లిష్ చేశాడు యేసయ్య. అది మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు, ఇది నా రక్తం వల్లనే క్రొత్త నిబంధన. ప్రభా నువ్వు వస్తున్నావు, నేను వెళ్ళట్లా, ఆయన వస్తున్నాడు కదా అని మనం ఖాళీ చేసి వెళ్ళటం కాదు. మీకు అర్థమైంది కదా గాస్పుల్. ఆయన వస్తున్నాడు వెనక్కి, యేసు ప్రభు మళ్ళీ వెనక్కి ఆయన భూమి మీదకి వస్తున్నాడు. నేను సరి చేసుకుని బ్రతకాలా. సరి చేసుకోవడానికి ఎసెన్షియల్గా ఏది సరి చేసుకోవాలా? నా లోపల నా ఆలోచన విధానం, జీవితం, నేను జీవించే విధానం నా లోపల ఉంటుంది చూసారా, దీన్ని నేను సరి చేసుకోవాలా. ఆయన వస్తున్నాడు. సో ఆయన వచ్చి నాకు న్యాయం చేస్తాడు. ఒకవేళ ఈ లోపల నేను చచ్చిపోతే తిరిగి లేపి నాకు చేయాల్సిన న్యాయం మాత్రం నాకు చేస్తాడు. నేను సరి చేసుకోకపోతే తిరిగి లేపి నన్ను తన్నాల్సిన నన్ను ఆయన 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 సో ఇది ఇది యాక్చువల్గా సువార్త. సో ఇన్నర్ పర్సన్ని మార్చుకోవడం, ఆ ఇన్నర్ స్వభావాన్ని మార్చుకోవడంలో నాకు అంటే ఇది మార్చుకుంటున్నప్పుడు కాబట్టి మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు వేస్ట్ అయిపోతున్నా, మా ఎక్స్టర్నల్ మ్యాన్ వేస్ట్ అయిపోతున్నా. 2 కొరింథియన్స్ 4th చాప్టర్లో రాశాడు 16. నా ఎక్స్టర్నల్ మ్యాన్ వేస్ట్ అయిపోతున్నాడు. నన్ను బాగు చేయడానికి ఎక్స్టర్నల్ మ్యాన్లో నా శరీరంలో దేవుడు ఏం చేశాడు? ముళ్ళు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏరియాలో దేవుడు ట్యూన్ చేసి పెడతాడు. అక్కడ అట్లా పెడితేనే మనం లోపల ఉన్నవాడిని, లోపల ఉన్నదాన్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం. సో నా బాహ్య పురుషుడు అంతరించిపోతున్నా కానీ నా అంతరంగ పురుషుడు దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. నాకు అసలు బయట నా శరీరానికి ఏమవుతుందో అనేది నాకు పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు నేనేం కోల్పోతున్నాను, ఏం నష్టపోతున్నాను అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చుంటే నాకు అన్యాయంగా నేను కోల్పోయినవన్నీ నాకు వెనక్కి, అన్నిటి గల రాజు నాకు రావాల్సినవన్నీ నాకు వెనక్కి ఇచ్చేస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఆయన లేడు కదా అని చెప్పి నేను చేసిన పనులు ఉన్నాయి చూసారా, అవి మార్చుకోవడానికి ముందు నా స్వభావాన్ని నేను మార్చుకోవాలి. ఆయన క్షమాపణ కూడా ఇస్తాడు. బట్ నాకేంటంటే ఇప్పుడు నాకు ఆ లోపల ఉన్న సెల్ఫ్ని మార్చుకునే అవకాశం. సో అందుకే పీటర్ ఏమని రాస్తాడంటే, మనం ప్రస్తుతం మన ఆత్మ రక్షించబడింది అంటాడు. గ్రీక్ ఫిలాసఫీ టర్మినాలజీలో మాట్లాడతాడు. అంటే యాక్చువల్గా మన ఇన్నర్ సెల్ఫ్ రక్షించబడింది. నా పాయింట్ దగ్గరికి వస్తా చూడండి. సో యేసు ప్రభు వచ్చి ఇన్నర్ మ్యాన్లో ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి నిబంధన పెట్టి నవీన స్వభావం ఉన్న వాళ్ళని చేస్తున్నాడు. క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించిన, ఏం గతించిన బాడీ అంతే ఉంది.
లోపలున్న మన బుద్ధి ఉంది చూసారా, పాతవి పోయింది, సమస్తం నూతనమే. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మనుషుల్ని ఆ నూతన నిబంధన వాగ్దానం కింద ఇన్నర్ మ్యాన్ని బాగు చేసుకుంటూ మనుషుల్ని గ్యాదర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ బయట ఫిజికల్ వీటిల్లోకి ప్రాబ్లం అయితే అది ఉంది, కానీ ఆయన ఏమన్నాడంటే తండ్రి నన్ను ఎలా అయితే లేపాడో అదే పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే ఆయన అదే ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా తిరిగి, సో యేసు ప్రభు ఎలా అయితే సమాధిని జయించాడో మనం అందరం కూడా సమాధిని జయిస్తాం. గ్యారంటీ ఎవరు? యేసు ప్రభు. ఆయన మొదటి ఫలం అన్నాడు, ప్రథమ ఫలం అన్నాడు, ఫస్ట్ ఫ్రూట్ అన్నాడు. ఫస్ట్ ఫ్రూట్ అంటే మిగతాయి వెనకాల హార్వెస్ట్ వస్తుందని. సో యేసు ప్రభు మీద మనం పెట్టుకుని మనం ఏం చేస్తామంటే మన ఇన్నర్ సెల్ఫ్ మారి మనము లోపల నుంచి మారిన వ్యక్తులుగా దాని క్రియలు బాహ్యంగా మనం ఈ లోకంలో చూపిస్తూ బ్రతుకుతాం. చూడండి హీబ్రూస్ 9:27, మనిషి ఒకసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు. సో ఇక్కడ అంటే ఆఫ్టర్ డెత్ ఏంటి, ఎక్కడికి వెళ్తావు, ఈ నువ్వు ఏ లోకానికి వెళ్తావు, ఈ వీటి గురించి మాట్లాడదు బైబిల్. బైబిల్ ఏమంటుందంటే మనిషి ఒకసారి చచ్చిపోతాడు, ఆ తర్వాత తీర్పు. నీ ఇన్నర్ మ్యాను, నీ ఇన్నర్ సెల్ఫ్, నీ శరీరంతో రెండిటితో చేసి, నీ ఇన్నర్ సెల్ఫ్ 2 అనుకుంటావు అనుకో, 1 అనుకుంటావు అనుకో, నీ ఇన్నర్ సెల్ఫ్తో నీ శరీరంతో చేసిన ప్రతిదానికి నువ్వు లెక్క అప్పగించాలి, ప్రతిదానికి లెక్క అప్పగించాలి. సో నీ నీ లైఫ్ ఎండ్ ఏంటి? తీర్పు. ఆఫ్టర్ డెత్ నువ్వు ఎక్కడికి వెళ్తావు? తీర్పు. బైబిల్ తీర్పు గురించి మాట్లాడుతుంది. అంటే జాగ్రత్తగా గమనించండి, బైబిల్ ఎట్లా కనిపిస్తుందంటే మనం జీవిస్తూ ఉన్నాం, మన ఆత్మలు రక్షించబడతాయి. 1 పీటర్ 1st చాప్టర్ ఒకసారి తీస్తారా? ఇదే లాస్ట్ పాయింట్. నేను 1 పీటర్ 1st చాప్టర్ 2వ వచనం నుంచి చదువుతారా? ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడిన నూతన నిబంధన వాగ్దానం, నా ఆత్మని మీలో పెడతాను, మీలో అపవిత్రతను తీసేసి విధేయులుగా చేస్తాను. సో ఇప్పుడు ఆ న్యూ కవెనెంట్ ప్రామిస్ ద్వారా పరిశుద్ధాత్మని వల్ల మనం పరిశుద్ధత పొంది విధేయులగుటకును అది వదిలేసాడు. 3rd verseలోకి వచ్చేయండి. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఏంటి? యేసు ప్రభు శరీరంలోంచి పునరుద్ధానుడయ్యాడు. సో ఆఫ్టర్ లైఫ్ ఏంటో మనకు తెలుసు, యేసు ప్రభువుని చూస్తే అర్థమవుతుంది. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియు అయిన స్వాస్థ్యమునకు కలుగునట్లు. ఆగండి. ఆఫ్టర్ లైఫ్ ప్రామిస్ ఏంటి? అక్షయమైంది, ఇమ్మోర్టల్, నిర్మలమైంది, వాడబారంది అంటే వేస్ట్ అవ్వంది, ఇన్హెరిటెన్స్ మనకు కలుగునట్లు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. దేంట్లో శోధనలు? దేనికి సంబంధించి? ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము. అయితే ఈ కష్టం ఏం చేస్తుంది? శరీరంలోది బంగారాన్ని ఎట్లయితే ప్యూరిఫై చేస్తుందో ఈ శరీరంలో పెట్టిన ముళ్ళు మన ఇన్నర్ మ్యాన్ని ప్యూరిఫై చేస్తుంది. దిస్ ఈజ్ ఎ టోటల్ డిఫరెంట్ ఫిలాసఫీ ఫ్రమ్ ద వరల్డ్ ఫిలాసఫీ.
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, ఉమ్, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఉమ్, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉమ్, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఉమ్, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఉమ్, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఉమ్, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు ఉమ్. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీ ఇన్నర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆత్మ అంటే మళ్ళీ ఫిలాసఫీ ఆ దాంట్లోకి వెళ్ళొద్దు. ప్రస్తుతం నీ ఇన్నర్ మ్యాన్ సేవ్ అయింది, నీ ఇన్నర్ సెల్ఫ్లో బుద్ధి సరైంది. కానీ ఈ ప్రాసెస్లో ఈ సరి చేయడానికి అవసరాన్ని బట్టి నా శరీరానికి ఏమైనాయి శ్రమలు వస్తూ ఉన్నాయి. నన్ను ట్యూన్ చేయడానికి శరీరం ఏమో స్లోగా కానీ యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల మనకి నిరీక్షణ కలుగునట్లు. సో దానివల్ల మీకేం ఎఫెక్ట్ కాదు అని చూపించడానికి ఆల్రెడీ ఎవరిని తీసుకొచ్చి నుంచోబెట్టాడు ముందు? యేసుని. సో ఫిజికల్గా వచ్చే డెత్ మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే దాంట్లో నుంచి సమాధిని ఎట్లయితే యేసు ప్రభు తిరిగి లేచాడో మిమ్మల్ని కూడా అట్లానే లేపుతా. దాని తర్వాత ఏముంటుంది? వాడబారినది నిర్మలమైంది అక్షయమైన స్వాస్థ్యం అది ఉంది మీకు. సో ఇప్పుడు ఇది జరిగింది అన్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఇన్నర్ మ్యాన్ సెట్ అవుతూ ఉంటాడు. మన రేషనల్ పార్ట్ మరణం వస్తుంది. మన ఎక్స్టర్నల్ బాడీలో ఈ మెటీరియల్ దెబ్బతింటుంది. దాని తర్వాత ఈ పార్ట్ ఉంటుంది. దీని గురించి బైబిల్ పెద్దగా ప్రస్తావించదు. చిన్న చిన్న మాటలు ఇప్పుడు నాతో కూడా ఇప్పుడు అన్న ఇందాక పుజ్జన్న అదే గుర్తు చేస్తా ఉన్నాడు. సులువు మీద దొంగ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మీరు గమనించండి, రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఎక్కడో వేరే ప్లేస్కి తీసుకెళ్తామని కాదు ఆయన అడుగుతుంది. నేను తప్పు చేశాను, నువ్వు రాజుకు వస్తున్నావు, నువ్వు రాజుగా వచ్చినప్పుడు నీ పక్కన వచ్చి అడగడానికి ఛాన్స్ వచ్చింది కదా, నన్ను జ్ఞాపకం చేసుకోను. ఈరోజు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని అన్నాడు ఆయనతో. ఈ పార్ట్ చాలా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పెద్దగా ఎక్కువ ఉండదు. చెప్తా దాని గురించి కూడా. ఈ లోపల దేవుడు ప్రభువు దినం ఆయన సెకండ్ కమింగ్ వస్తుంది. అప్పుడు శరీర పునరుద్ధానం జరుగుద్ది. శరీర పునరుద్ధానం జరిగిన తర్వాత డానియల్ 12th చాప్టర్ 2nd verse ప్రకారం కొంతమంది నిత్య జీవంలోకి, కొంతమంది నిత్యులుగా హేలు అవ్వడానికి అందరూ రిజరెక్ట్ అవుతారు. సో తీర్పు, మనిషి ఒకసారి మరణిస్తాడు, ఆ తర్వాత తీర్పు. ఆ తీర్పులో నీవు ఈ భూమి మీద సదాకాలం వాడబారిన స్వాస్థ్యంలో ఉంటావో, నువ్వు నిత్య నరకంలోకి వెళ్తావో, తీర్పు తీర్చబడుతుంది. ఈ పార్ట్ గురించి మాత్రం మనకి బైబిల్ పెద్దగా మాట్లాడదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నా లైఫ్ హిస్టరీలో దేవుడు ఇన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాడని స్టడీ చేసుకుంటా. దాని యొక్క కల్మినేషన్ అంతా యేసు ప్రభు జీవితంలో దేవుడు నెరవేర్చిన విధానాన్ని చూస్తా. దానివల్ల నా జీవితం ఇంత బాగా మారతా. దేవుడిది చేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు అని భరోసా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ టైం ఉంటుంది చూసారా, మరణం తిరిగి లేగడం మధ్యలో, ఇంత స్టడీ చేసినప్పుడు అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడో చెప్పాలా, లేకపోతే అనుకోగలవా దేవుడి మీద? నిద్రిస్తున్నాం. నేను నిద్రపోయేటప్పుడు కూడా నువ్వు ఏం చేయాలో మీ అమ్మకు చెప్తావా? ప్రశాంతంగా నిద్రపోతావా? నేను నిద్రపోతున్నప్పుడు నువ్వేమేం చేస్తావు చెప్పమా, నాకు అసలే డౌట్ నీ మీద. మనం అవి ఏమైనా ఉంటాయా? నిద్రపోవడం అంటే ఎన్ని ఆదంబరిచి నిద్రపోవడమే. ఇప్పుడు చరిత్రలో ఆయన ఎంత సిన్సియర్గా లాయల్గా ఇన్వాల్వ్ అయ్యాడో చూస్తా. యేసు ప్రభు ఎంత కమిటెడ్గా దైవత్వాన్ని కూడా
ఆయన రిక్తుడిగా చేసుకుని ఆయన ఎట్లాంటి సిట్యువేషన్లో ప్రాణం పెట్టి తిరిగి లేచాడో చూస్తా, దాని ఎఫెక్ట్ నా లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో చూస్తా, నాకు జరగబోయే ప్రామిస్ ఏంటో చెప్పినప్పుడు ఈ మధ్య ఏరియా ఉంటుంది కదా, ఆ మధ్య ఏరియాలో మనం నిద్రపోతున్నప్పుడు, ఎందుకంటే మనం కళ్ళు మూసుకున్న టైం అది. బైబిల్లో నిద్రిస్తున్నాడు, ప్రభువునందు నిద్రించువారు నిద్రించువారు. నువ్వు నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోయే ఏర్పాటు చేశాడు ఆయన. ప్యారడైజు అంటారా, దేవుని అబ్రహామ్స్ భోజం అంటారా, లేకపోతే పరలోకం అంటారా, ఎక్కడో ఒక చోట మంచిగా నిద్రపోయే ఏర్పాటు చేశాడు. ఏది ఇంత కష్టపడి లైఫ్ అంతా సెట్ చేసుకోవడానికి ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు కళ్ళు తెరవగానే నీకు వాడబారింది, నిర్మలమైంది, అక్షయమైంది, శ్వాసం ఇస్తానన్నాడు. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పుడు కూడా ఎందుకు నిద్రపోక ఒళ్ళో పడి బైబిల్ అట్లానే మాట్లాడుతుంది. ఆ మధ్యలో దాని గురించి పెద్ద వివరణ ఇవ్వలా. నీ పనేంటి, భూమి మీద బ్రతికుండి నాతో పాటు కోపార్ట్నర్గా పనిచేయడం నీకు చేతగాల నేను నేర్పిస్తున్నా, నేర్చుకున్నావు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోరా, మళ్ళీ రేపు పొద్దున్న పని ఉంది. నిద్రపోతా కూడా మళ్ళీ నీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు? బైబిల్ ఈ భూమి మీద మనం బ్రతికే దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంది బైబిల్లో. ఇప్పుడు ఈ ఫిలాసఫీలు ఎక్కడ వెళ్తాయి అంటే, వీళ్ళకి ఆ సెక్యూరిటీ లేదు. రేపు నేను కళ్ళు మూసుకున్న తర్వాత ఆత్మ ఎటుపోద్దో, ఎక్కడెక్కడే తిరగకూడదని భోజనాలు పెట్టేవాళ్ళు కొంతమంది, అటేటో వెళ్ళాలని దానికి డైరెక్షన్ చూపించేవాళ్ళు కొంతమంది, మళ్ళీ మన అమ్మట రాకూడదని దానికి పూజలు చేసేవాళ్ళు కొంతమంది. ఇది ఎప్పుడు? వెన్ యూ హ్యావ్ నో సెక్యూరిటీ అండ్ నో రిలయన్స్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెన్ యూ డై. ఇప్పుడు బ్రతికున్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆయన, నేను కళ్ళు తెరిచిన తర్వాత ఇంత మంచి పని చేస్తాడని చెప్పిన ఆయన, అరే నిద్రపోరా అంటే ప్రశాంతంగా నిద్రపోవడమేగా. ఈ మధ్యలో నాకు ఏమవుద్ది అని ఆలోచించాల్సిన అవసరం ఉందా? సమాధిలో ఆయన నా ప్రాణాన్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన వదిలిపెట్టడు. ఆయన వాగ్దానం చేసిన ఎన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ యేసు ప్రభువులో నెరవేరటం నేను చూసా. దాని యొక్క ఎఫెక్ట్ నా లైఫ్లో కనిపిస్తుంది. నన్ను సమాధిలో పడిపోయిన తర్వాత నన్ను మర్చిపోడు ఆయన. నన్ను వదిలిపెట్టడు. నిద్రపో అన్నాడు, కళ్ళు మూసుకుని నిద్రపోతా. రేపొద్దున లే అంటాడు, లెగుస్తా, ఇదిగో నీ స్వాస్థ్యం అంటాడు. ఆ స్వాస్థ్యంలోకి వెళ్ళి పనిచేస్తా. అప్పుడు దాకా నాకేం కావాలా? కళ్ళు మూసుకోపోతా కూడా ఎక్కడ పడుకోబెడుతున్నావు, నాకు సరైన మంచం వేసావా లేదా, దిండు ఉందా లేదా, పడుకోట నిద్రపోట్టుద్దా లేదా, నేను నిద్రపోతే మధ్యలో నువ్వు ఫ్యాన్ ఆపేస్తే నా పరిస్థితి ఏంది, అసలే ఎండాకాలం, ఇవన్నీ అనవసరం. గాడ్ సెట్ స్లీప్. అండ్ వి స్లీప్. ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాం. కళ్ళు తెరిచినప్పుడు ఆయన్ని ఏమంటాడు పీటరు, ఇప్పుడు ఇది అదే రాస్తుంది, మనం ఆయన ఏంటో తెలియదు, తెలియకుండా ఇంత విశ్వాసం ఉంచాం. రేపొద్దున కళ్ళు తెరుస్తాము, ఆయన్ని ఎదురుగా చూస్తాము, అప్పటికి మనం ఆయనలాగా మారిపోయి ఉంటాము. ఈ శ్రమపడిన శరీరం కూడా మారిపోయి ఉంటుంది, లోపల స్వభావం కూడా మారిపోయి ఉంటుంది, నేను చెడగొట్టిన ఈ భూమి కూడా మారిపోయి ఉంటుంది. మళ్ళీ ఆయన పక్కన సింహాసనం మీద నాకు మళ్ళీ ప్లేసు కనిపిస్తూ ఉంటుంది. కొంతకాలం నిద్రపోతా, పిలిస్తే నిద్రలోకి వెళ్దాం. కానీ నిద్రలోకి వెళ్ళేదాకా ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి జీవితాన్ని సరి చేసుకుని ఆయన కోసం పనిచేస్తాం. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్.
అంతే మాట్లాడుతుంది బైబిల్. ఒకవేళ చనిపోకుండా జీవించే ఉన్నాం అనుకోండి, ఏమవుతారు? 1 Thessalonians 4 ప్రకారం నిద్రించిన వాళ్ళు ముందు లెగుస్తారు, ఆ తర్వాత సజీవులుగా ఉన్నాం మనం రెప్పపాటు సమయంలో మారిపోతాం. సో ఆ భయంకరమైన ఆ దుష్టకాలంలో నుంచి ఆయనే ప్రథమ కుమారుడిగా ఆదాం రూల్ చేయలేకపోయాడు, కడపటి ఆదాముగా ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఆయనతో పాటు మనం కూడా రాబో ఆ యుగయుగాలు మనం ఆయనతో పాటు పరిపాలన చేస్తాం. అండ్ వీ విల్ బి వర్కింగ్ ఇన్ ద న్యూ క్రియేషన్ విత్ గాడ్. ఇది బైబిల్ చెప్పేది. సో మరణానికి ముందు, పునరుద్ధానం తర్వాత, ఈ రెండిటి మధ్యలో బైబిల్ సేస్ స్లీప్. అండ్ విల్ స్లీప్, అంతే. ఎందుకు తెలుసా? ఈ మధ్యకాలంలో పడే కష్టము మన తరపున ఆయన పడిపోయాడు శిలువ మీద. అది బ్యూటీ. మనకు ఆ భయం, ఆ ఇన్సెక్యూరిటీ పోగొట్టడానికి మన స్థానంలో ఆయన చచ్చిపోయాడు. సో ఆయన ఏమంటాడు? నా యందు విశ్వసించినవాడు ఎన్నటికీ చచ్చిపోడు, ఒకవేళ చచ్చిపోయినా తిరిగి లెగుస్తాడు. ఈ మధ్యకాలం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలం యాక్చువల్గా చాలా భయంకరమైంది. ఈ భయంకరమైనంత ఆయన తీసుకున్నాడు. ఆ టైం పీరియడ్ అంతా ఆయన తీసుకున్నాడు. ఇట్ వాజ్ అపాన్ హిమ్. ఆ 3 days, ఆ 3 nights and 3 days, ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ అదంతా ఆయన తీసుకున్నాడు. అది ఏది కూడా మన మీదకి రానిట్లా. ఆయన తీసుకుని అదంతా ఆయన మీద వేసుకుని మరణాన్ని జయించేసి ఈయన ఏమంటాడు తెలుసా? అరే ఇంతకాలం పని చేశారు కదా, నేర్చుకున్నారు కదా, కొంచెంసేపు పండుకుంటారా లేపుతాను అంటాడు. మనం అట్లా చచ్చిపోం. ఇంతకాలం పని చేశారు కదా, ఈ కష్టంలో నేర్చుకున్నారు కదా, కొంతసేపు పండుకోండి, నిద్రపోతాం, టైం ఏంది లెండి అంటాడు. మనం లెగుస్తాం. ఎందుకు అంటే ఆయన మన తండ్రి. ఆయన సమాధిలో వదిలిపెట్టేయడానికి మనల్ని పిలుచుకోవట్లా. అది అక్కడ కాదు. కొంచెంసేపు పండుకోండి అన్నాడు, పండుకుంటాం. తర్వాత లెండి అంటాడు, లెగుస్తాం. ఆయనతో పాటు నూతన సృష్టిలో జీవిస్తాం. ఇంతకంటే ఇంకేం కావాలా? ఇంకా మధ్య గ్యాప్ గురించి ఆలోచిస్తున్నాము అంటే యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు అర్థం కాలేదని. ఆ డేంజర్ అంతా ఆయన తీసేసుకున్నాడు. ఆ చీకటి, అక్కడున్న ఆ కోపం, ఆ ఉగ్రత, ఆ పళ్ళు కొరకు, ఇదంతా ఆయన హీ టుక్ ఇట్ అపాన్ హిమ్. అదంతా ఆయన బేరు చేసుకుని బయటకు వచ్చేసి, మీకు మరణం లేదురా, నా మీద విశ్వాసం ఉన్నారా, మీకు నిత్యజీవమే. కాకపోతే అలసిపోయారు కదా, కొంచెంసేపు నిద్రపోండి అంటాడు. తర్వాత లెండి అంటాడు. లెగిసేటప్పటికి మొత్తం మారిపోయి ఉంటుంది. మన శరీరం మారే, లోపల బుద్ధి మారే, మన పక్కనోడు కూడా మారిపోయాడు, ఆడి శరీరం మారిపోయింది, క్రియేషన్ మారిపోయింది. మళ్ళీ మనం అందరం ఉంటాం. దాని బ్యూటీ వేరుగా ఉంటుంది. అయింది నాది ఈరోజు. అంటే ఏమీ లేదులేండి, అన్నెసరీ ఓవర్ థియలాజికల్ టర్మ్స్ చదువుకునే కంటే బైబిల్లో ఉన్న ఆ బ్యూటిఫుల్ ట్రూత్ని మెడిటేట్ చేసుకుంటే అది మనకి చాలా నెమ్మదిస్తుంది. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, థియలాజికల్ ప్రొఫెసర్స్ అవ్వకపోయినా ఆ స్వీట్నెస్ ఆఫ్ ద బైబిల్, ఆ ట్రూత్, అది సింక్ అయితే. ఏమైనా ఉన్నాయా డౌట్స్? అవ్వదు 5 minutesలో. మీరు కష్టపడతారు. నేను ఇంకొక గంట నుంచుంటా, కానీ ఇదంతా రికార్డెడ్ ఉంది, మీకు యూట్యూబ్లో ఉంటుంది. సో
సో మళ్ళీ అది మీరు ఒక్కళ్ళు అడిగితే మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతారు. అరే మైక్ మనకు అది ఉంటుందిలేరా, అడుగురా. అరే అది ఆన్ చేయవా మైక్? ఓకే. మీరు వాక్యం చెప్తున్నప్పుడు నేను యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళాను. చాలా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ ఏమేమన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా మీరు అలానే కొట్టుకోండి, దేవుడు బైబిల్ ఒక బుక్ ఉంటుంది, బుక్లో రాసుకుంటారు. మీరు మంచి చేస్తే దేవుడు మీకు అన్ని గిఫ్ట్స్ ఇస్తాడు, తప్పు చేస్తే ఆయిల్లో ఫ్రై చేస్తారు, ఇలా చెప్పేవాళ్ళు మా మమ్మీ. నేను కూడా అలాగే చెప్తా పిల్లలకి ఇప్పటికైనా సరే. ఇద్దరు కొట్టుకున్నారనుకో, ఏం నేర్చుకుంటున్నారు మీరు సండే స్కూల్లో, మీ ఎవరు మేము చూడకపోయినా. ఇప్పుడు నేను ఒకవేళ ఇంట్లో వదిలేసి నేను బయటికి వెళ్ళిన నా క్లాసెస్కి వచ్చినాక అడుగుతా, ఎవరైనా టీవీ చూసారా, ఒక్కోసారి రిమోట్ తీసుకెళ్ళిపోతా. అయినా హ్యాపీ డిఫరెంట్ చాలా టెక్నాలజీ యూస్ చేస్తుంది. నేను లేకపోయినా దేవుడు అన్నీ చూస్తాడు, అన్నీ రాసుకుంటాడు బుక్లో. మా ఫాదర్ కూడా ఫోన్కి లాక్ వేసేవాడు. ఈ ఫోను ఈ పైన క్రేడిల్ పెట్టేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కొట్టి డైల్ చేయొచ్చు. దాన్ని కొట్టి డైల్ చేసేవాళ్ళం మేము. హ్యాపీ కూడా ఏదేదో చేస్తుంది, ఎలా కొట్ట పెట్టుకోవాలి ట్రై చేస్తుంది. నేను అన్నీ అని చెప్తా ఉంటాను. అంటే నాకు మా మదర్ ఫాదర్ ఎలా చెప్పారో అలా చెప్తా. కానీ మీ వాక్యం విన్నాక నాకు ఒక్క డౌట్ అన్నా, ఇప్పుడు చిన్నప్పుడు ఏమనేవాళ్ళంటే మంచి చేస్తే, మంచి అంటే కొట్టకూడదు, తిట్టకూడదు, వేరే వాళ్ళ మీద ద్వేషం ఉంచకూడదు, ఇవన్నీ గుడ్ డీడ్స్ చేస్తే హెవెన్కి వెళ్తాము, లేకపోతే నరకంకి వెళ్తాము అంటారు. ఇప్పుడు అసలుకి పరలోకం లేదన్నా? కాదురా, సపోజ్ అనుకుందాం పైన ఫ్లోర్లో ఏసీ ఉన్నాడు, మనమందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక అందం. ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మనమందరం పైకి వెళ్ళి కూర్చుంటే ఏంటి అంటే ఇప్పుడు దేవుడు కిందకే వస్తారు. రెవల్యూషన్స్లో అదే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు పరలోకం మళ్ళీ మనం చనిపోయినాక దేవుడు తీర్పు తీర్చినాక దేవుడు తీసుకెళ్ళారు, ఆయన ఇక్కడ మనతో ఉంటానికి వస్తారు కింద. తప్పు చేస్తే నరకం ఉంటుందన్న? ఉంటుంది, నరకం ఉంటుంది. ఇంకొకటి అన్న, ఇప్పుడు అంటే నేను ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పడం విన్నాను. వాళ్ళ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, వాళ్ళ అమ్మాయి చనిపోయింది, ఆయనకి దర్శనం వచ్చిందంట, ఏసై పక్కనే కూర్చుంది అని చెప్పారు. అది నిజమేనన్నా? ఏమోరా, అంటే నిజంగా తెలియదు. విషయం ఏంటంటే సమ్టైమ్స్ గాడ్ మే గివ్ ఏ కన్సోలింగ్ థింగ్స్. మనం దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదన్నంత మాత్రాన అవతలకి వచ్చింది నేను తప్పు అని చెప్పడానికి లేదు. మరి ఇప్పుడు మన బైబిల్లో చాలా మంది ఉన్నారు కదా, లైక్ అబ్రహాం గారు కానీ వీళ్ళందరూ మరి అంటే ఇప్పుడు ఎవరెవరైతే నిద్రపోతున్నారో వాళ్ళందరూ దేవుడి దగ్గర అయితే భద్రంగా ఉన్నారని బైబిల్లో ఉంది. అంతేగాని పరలోకంలో దేవుడితోనే ఉన్నారు అలా ఏమైనా ఉందా అన్న? పరలోకం అంటే కొన్ని చోట్ల పరదేశ్, ఇప్పుడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటాం అన్నాడు కదా, ప్యారడైజులో ఉన్నారు అని. దాని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదురా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్ని తప్పులు చేస్తేనే ఇంత జాగ్రత్తగా చూసుకున్నాను మాటిని సెట్ అయినోడు పక్కన నిద్రపోతుంటే ఆయన ఏం చేస్తాడు? మీరు ఇన్ని చెప్పినాక నేను షార్ట్ కట్ తీసుకున్నా పరలోకంకి వెళ్ళేటట్లేదు. ఎందుకంటే ఒకటి కాదు కదన్నా మీరు చెప్పేది చాలా. నేను అంతకుముందు అనుకునేదాన్ని ఈ కొన్ని మంచి, ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం కొట్టుకున్నాం అనుకో, నేను ప్రకాష్, అది ఉంటుంది నా మనసులో ఉంటుంది, అరే వాడిని ఇట్లా అన్నాను అని. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడేసుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. బట్ అది నేను వేరే వాళ్ళతో చేయలేను. ఎవరైనా కొంచెం వేరే వాళ్ళు అనుకోండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా అది కూడా తప్పే. అలా కూడా మనం దేవుడి రాజ్యంలోకి వెళ్ళలేమని చెప్తున్నారు. సో వాట్ ఐ ఫెల్డ్, అమ్మో ఒకటి కాదు చాలా నేను సెర్చ్ చేసుకోవాలి అని తెలుసుకున్నాను యాక్చువల్లీ ఈ వాక్యం తర్వాత. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా? నరసింహారావు గారు ప్లీజ్. ఈ ఒక్క స్టేజ్ మాత్రం మనకి పెద్ద ఇన్ఫర్మేషన్, అది ఒకసారి ఇదొక్కటి మాత్రం మనకి దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆయన దగ్గర భద్రంగా ఉంటామని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది.
యా. అలా చూడవా ఫోన్. అది ఏం లేదన్న, ఇది ఈ పరలోకానికి వెళ్ళరు అంటే ఎంత మెసేజ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ ఈ స్టేట్మెంట్ చెప్పగానే మొత్తం అందరూ ఒకసారి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. అదే అన్న, మొన్న ఒక అతను అసలు ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు. నేను జీవితం మొత్తం ఎదురు చూస్తున్నా ఎప్పుడు ఏసఐ దగ్గరికి వెళ్తాను ఆయన వస్తున్నప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తాడు ఇంకా. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఆ పాయింట్ మనం ఇంకెక్కడికి వెళ్ళాము. ఇప్పుడు తప్పు చేసినోడు నరకానికి వెళ్తాడు, నేను పరలోకానికి వెళ్తా అని చిన్నప్పటి నుంచి వాళ్ళు రక్షణలోకి వచ్చినప్పటి నుంచి అదే స్టేట్మెంట్ మీద స్టాండ్ బై ఉన్నారు. కాదు, ఇందాక ఫెలిక్స్ కూడా లంచ్ టైంలో అదే అంటున్నాడు. అది ఇంత పెద్ద బ్యూటిఫుల్ క్రియేషను, ఇదంతా ఆయన చేశాడు. ఏది ఇంత చెడిపోతేనే క్రియేషన్ ఎంత బాగుంది. ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తాం? ఆయనే మనతో వచ్చి ఇక్కడ ఉంటానంటే ఈ క్రియేషన్ బ్యూటీ ఉంటుంది, ఆయన ఉన్న బ్యూటీ ఉంటుంది. మనం అందరం మారిపోయి మంచోళ్ళకి అసలు ఏమీ బేసిజాలు లేకుండా అందరం కలిసిపోయి ఉంటాము. అసలు ఇక అంతకంటే ఇంకేముంటుంది? సో ఇది బయట వేరే వాళ్ళకి చెప్పడం చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. అది సో అదొకటి. సందీప్ నేను మాట్లాడుకుంటా ఉన్నా, అంటే ఇంతకుముందు వేరే అన్యులకి ఏదైనా సువార్త చెప్పాలంటే ఇదొకటి బెస్ట్ బేస్ పాయింట్ దొరికేది వాస్తవం, ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే. ఆ పాయింట్తో కొంచెం వాళ్ళు కన్విన్స్ అవ్వడమో లేకపోతే యేసు ప్రభు వైపు చూడడమో జరిగేది. ఇప్పుడు ఆ పాయింట్ తీసేసి మీరు మామూలుగా మంచిగా ఉండాలి, హృదయం మార్చుకోవాలి, లేకపోతే మంచి పనులు చేస్తే. ఇప్పుడు మామూలుగా కూడా అండి, హిస్టారికల్గా కూడా క్రిస్టియానిటీకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే అధికారంలో ఉన్న వాడి నుంచి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చర్చిలో ఉన్నారు, ఒక మంచి క్రిస్టియన్ ఉంటే తప్పుడు పాస్టర్ అధికారంలో ఉంటే వాడికి ప్రాబ్లం, తప్పుడు నాయకుడు అధికారంలో ఉంటే వాడికి ప్రాబ్లం. సో ఫస్ట్ నుంచి కూడా క్రిస్టియానిటీ వల్ల కామన్ మ్యాన్కి ఎప్పుడు ప్రాబ్లం రాలా. కామన్ మ్యాన్కి బెనిఫిట్ జరిగింది, వాళ్ళందరూ వెంబడించారు యేసుని. ఎదురు తిరిగింది, ఇబ్బంది పడిందంత ఎవరు అంటే ఈగోలు ఎఫెక్ట్ అయిన టాప్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇది మనకి ఈ పాయింట్ చెప్పలేకపోతే సువార్త చెప్పలేము అనుకునే కంటే దేవుడు ఆశించినట్లు క్రిస్టియన్ కమ్యూనిటీ జీవిస్తుంది అనుకోండి, క్రిస్టియన్ కమ్యూనిటీ ద్వారా సొసైటీలో వర్క్ జరుగుతుంది అనుకోండి, ఇది క్రిస్టియన్ లివింగ్ అని చెప్పడం ఇంకెంత ఈజీగా ఉంటుంది. అది అంటే మిషనరీస్ యాక్చువల్గా అది పాసిబుల్ చేసి అది ఇప్పుడు మనకేంటంటే పరలోకం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము, కష్టం తప్పించుకుంటాం అని చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది చెప్పడం. అంటే అది మాట వరకే చెప్పగలం, మన దగ్గర మనం ఏం చేసి చూపించాల్సిన పనిలా. అవతలడికి అంతా దేవుడారా నిన్ను తీసుకెళ్ళిపోతాడు, నీ కష్టం పోద్దని చెప్పినప్పుడు మన దగ్గర ఏం కన్సాలిడేట్ వర్క్ చూపించాల్సిన పనిలా, దాని ఏదో చూపించి అక్కడికి ఆశ చూపించడమే. కానీ దీని దగ్గర ఏమవుతుంది తెలుసా, ఈ చెప్పే ముందు యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీగా ముందు మనం సరి చేసుకుని మన లైఫ్, మన ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ కనిపిస్తూ ఉంటే, అరే క్రిస్టియన్స్ వాళ్ళ సొసైటీ వేర్రా, వాళ్ళు జీవించే విధానం వేరు, వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ వేరు, వాళ్ళ పిల్లలు పెంచే విధానం వేరు, వాళ్ళు సొసైటీ గురించి వాళ్ళు ఆలోచించే విధానం వేరని ఒక సాక్ష్యాన్ని మనం సంపాదించుకున్నప్పుడు, ఆ కమ్యూనిటీ వాడు వెళ్ళి దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు అని చెప్తే ఎట్లా మారుస్తాడు? మనకు ఒక ఇమీడియట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మనకు అప్పుడు చెప్పడం ఈజీ అవుతుంది. అది ఇది ఎప్పుడు కష్టం అవుతుందంటే ఇది తీసుకెళ్ళటం అన్నది వెన్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. నాకు నేనే సాక్షిగా లేనప్పుడు నేను ఈ మాట చెప్పడం కష్టమైంది. నా లైఫ్లో సాక్ష్యం కనిపిస్తున్నప్పుడు నాకు ఈ మాట చెప్పడం ఈజీ అవుతుంది. లైఫ్ నా ఒక్కడిదే కాదు, మన కమ్యూనిటీలో సాక్ష్యం కనిపించాలి యాజ్ అ క్రిస్టియన్ కమ్యూనిటీలో. సో సాతాను చేస్తున్నది ఏంటంటే చాలా తెలివిగా క్రిస్టియన్ కమ్యూనిటీని, మామూలు వేరే కమ్యూనిటీకి క్రిస్టియన్ కమ్యూనిటీకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు దేవుడిని నమ్ముతాడు, మనం మన దేవుడిని నమ్ముతాం.
అదర్వైజ్ లివింగ్ ఒకటే. అయిపోయింది, సాక్ష్యం లేదు అక్కడ, ట్రూత్ లేదు. ఇక మనవాళ్ళు ఏం చెప్తారు? ఇక రోడ్ల మీదకి వెళ్ళి వ్యాన్లు వేసుకుని యేసు ప్రభువుని నమ్ముకోండి, పాపంలో వదిలిపెడతాడు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడంటే రోడ్డు మీద మనవాళ్ళు తనకేం చేస్తారు? మైక్ వేసుకుని పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి గోల్ చేస్తే అది సువార్త చేయడం ఎట్లా అవుద్ది? అది ఎట్లా అవుతుంది? మనోళ్ళు ఈ కోర్టు కేసులుండి, మనోళ్ళు కొట్టుకుంటా, మనోళ్ళు ఫ్యామిలీస్ చండాలంగా ఉంటా, మన జీవితాలు వేరుగా ఉన్నప్పుడు, క్రిస్టియన్ కమ్యూనిటీ అట్లా ఉన్నప్పుడు, నేను ఒక నాన్ క్రిస్టియన్ ఏరియాలో వ్యాన్ వేసుకుని వెళ్ళి పొద్దున్నే 6 గంటలకు మైక్ వేసి పట్టుకుని ఒక పెద్ద పాట పాడి, నా గొంతు వేసుకుని పాడి, మీరు మారండి, పాపాలు మార్చుకోండి అని సువార్త చేయడం ఇది. దీనికి ఏమని పెడుతున్నారు? మతోన్మాదులు క్రైస్తవ వాళ్ళని గొడవ చేస్తున్నారు. అరే వాళ్ళు వచ్చామంటారు, పొద్దున్నే ఇదేం గొడవరా బాబు, మీరు ఆపండి, మీ భక్తి మీరు ఇంట్లో చూసుకున్నాను తిడుతున్నారు మన వాళ్ళని. ఇప్పుడు అదే మన కమ్యూనిటీలో ఒకలాంటి చేంజ్ కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, నువ్వు వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. మన మెసేజ్కి ఎందుకు హేళన అయిపోతుంది? క్రిస్టియన్ మెసేజ్ ఎందుకు దంతున్నారు? మళ్ళీ కామన్ మ్యాన్ దంతున్నాడు, పెద్దోడు దంతలా. కామన్ మ్యాన్ ఎప్పుడు దంతాడు తెలుసా? మన మెసేజ్లో, మన లివింగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. కానీ మన లివింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు కామన్ మ్యాన్ నుంచి ఎప్పుడు క్రిస్టియానిటీకి ప్రాబ్లం రాలా. అధికారంలో ఉన్నవాడి దగ్గర నుంచి క్రిస్టియానిటీకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ కూడా యేసయ్య ప్రభు అని చెప్పి లార్డ్షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను అధికారి అయితే ఇంకొక అధికారి అక్కడ ఉంటాడన్న దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇగో చంపుకోలేని వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చింది. కానీ క్రిస్టియానిటీ వాజ్ నెవర్ ఏ హర్డిల్ ఫర్ ఎ కామన్ మ్యాన్. ఎందుకంటే దుఃఖపడినోళ్ళు, విధవరాళ్ళు, తల్లి లేనోళ్ళు, తండ్రి లేనోళ్ళు, బాధలో ఉన్నోళ్ళు, కష్టంలో ఉన్నోళ్ళు, గుడ్డోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం క్రిస్టియానిటీ అయితే ఎవడు వ్యతిరేకిస్తాడు కరెక్ట్గా? ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ లివింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ ద బైబిల్. అది లేకుండా మనం సువార్త ఎంత చేసినా కానీ, పాపం ఉంది మీరు మార్చుకుంటారా బాబు, మా ఇంట్లో డివోర్సులు నడుస్తాయి, మా ఇంట్లో గొడవలు నడుస్తాయి, మా చర్చి గొడవలు నడుస్తూ ఉంటాయి, మేము చేసేయని మేము చేస్తూ ఉంటాం, మీరు పాపులు మీరు మారనంటే ఆడెందుకు నమ్ముతాడు? మనకంటే 100% బాగా బతికేవాళ్ళు చాలా రిలీజియన్స్లో చాలామంది ఉన్నారు. చాలా కరెక్ట్ బ్రతికేవాళ్ళు అన్ని రిలీజియన్స్లో ఉన్నారు. మన రిలీజియన్ ఏముంది? చాలామంది ఉన్నారు. సో ఆడికి నువ్వు చెప్పేది నేను చెప్పేది అసలు లెక్కదు. అంటిల్ అన్లెస్ హీ సీస్ ఏ విట్నెస్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఆఫీస్లో క్రిస్టియన్స్ ఇట్లుంటారు, వాళ్ళు ఉంటే వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళకి అర్థమైపోవాలి క్రిస్టియన్స్ అంటే వేరుగా ఉంటారు, వాళ్ళ పద్ధతులు వేరుగా అర్థమైనప్పుడు వాడి పిల్లోడు కూడా ఇట్లాంటి పద్ధతిలో ఉంటే ఇటు జీవితం బాగుంటుందని ఆడికి కూడా అర్థమవుతుంది. సో అంటిల్ అన్లెస్ we do not become the witness of the word, we are not going to win the world. కొన్ని చర్చెస్లో ఆ డిఫరెన్సెస్ కొంచెం కనిపిస్తుందండి, లేకపోతే మేజర్ ఏరియాస్లో అది కనిపించట్లేదు. అందువల్ల మనకి మన మాటకు కానీ మనం మాట్లాడేదానికి వాల్యూ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు, మా ఆంటీ అవుతారామా, ఆమె చెప్తున్నారు, ఇప్పుడు పిల్లల్లో కొంచెం మాటినే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే, కొంచెం పద్ధతిగా ఉన్నవాళ్ళు అంటే కొంచెం క్రిస్టియన్స్ ఒక్కళ్ళు లేరా నాకు అనిపిస్తున్నారు మా స్కూల్లో అని మంచి. ఇవి చాలా గొప్ప సాక్ష్యాలు అవుతాయి సార్, చిన్న సాక్ష్యాలు కాదు. మన యశోద గురించి అమ్మాయి చెప్పింది కదా, కోర్టు దీనికి వెళ్తే లాయరు మీ ఆయన కొట్టాడమ్మంటే కొట్టలేదన్న, కానీ 5 సార్లు కొట్టినట్టు రాసిందంట. అట్లా వద్దండి అందని. ఏంటో మా పాస్టర్ అబద్ధాలు చెప్పొద్దు అన్నాడు అని అంది. ఆ 2 బీరువాలు తీసి, ఈ 2 బీరువాళ్ళు ఏ ఫైల్ అయింది మీ క్రిస్టియన్స్ ఉంటాయి, దాంట్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు నేనేం చెప్పమంటే అది చెబుతారు, నువ్వేందుకు కొత్తగా చెబుతున్నావు అందంట. అయిపోవాలి అక్కడ, ఇంకేముంది అక్కడ? ఈ 2 బీరువాళ్ళు నువ్వు కళ్ళు మూసుకుని ఏ ఫైల్ అయింది మీ వాళ్ళు వస్తాయి, దాంట్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు, నేనేం చెప్పమంటే అది చెబుతారు, వాళ్ళు కోర్టుకు వచ్చి నువ్వేంటి కొత్తగా చెబుతున్నావు అని అడిగిందండి. మనది బేసికల్గా మన సాక్ష్యాలు విపరీతంగా చెబుతాం, ఆ సాక్ష్యాలు చెప్పిన దానికి విలువ ఉండదు సాక్షిగా జీవించకపోతే. నేను అందుకే మన చర్చిలో సాక్ష్యం చెప్పడం అన్న పాయింట్ని నేను పెద్ద ఎంకరేజ్ చేయట్లా. మనం నోటితో చెప్పింది ఏముంది, మంచి చేశాడు కాబట్టి చెబుతాం, అదే మన దేవుడు చేయలే, కష్టంలో ఉన్నాం, మనం ఏమేమి చెప్పం కదా. సో సాక్ష్యం చెప్పడం పెద్ద విలువ ఏమి లేదు, సాక్షిగా జీవించడం విలువ.
సో మనం అందుకే దాన్ని కొంచెం అవాయిడ్ చేసి నడుచుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో టు లివ్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ గాడ్, ఆ క్రిస్టియన్ ఎథిక్స్తో జీవించడం అన్నది స్క్రిప్చరల్ వాల్యూస్తో, దాని తర్వాత మనం వెళ్ళి జనాలకి ఏదన్నా మాట్లాడితే దెన్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. విశ్వాస సహితమైన క్రియలు మన దగ్గర కనిపించకపోతే అవతలడికి మనం ఏమీ చెప్పలేం. నానా చిన్న 1-2 పాయింట్స్. అంటే మేమందరం కూర్చొని ఏంటో ఒక ఎత్తు అయితే మీరు మాట్లాడటం ఒకటి. ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ థ్యాంక్ యూ పర్సనలీ. అయితే మనం రెగ్యులర్గా వాడే రిఫరెన్స్ అన్న ఇంత గొప్ప రక్షణ మనం ఎలా నిర్లక్ష్యం చేస్తామన్న రిఫరెన్స్ మనం మాట్లాడతాం, కానీ కొన్నిసార్లు దాని శక్తిని అనుభవించమేమో నా ఫీలింగ్. వెన్ వీ ఇంటర్ప్రెట్ దట్ స్క్రిప్చర్ ఇన్ ద లైట్ ఆఫ్ రిజరక్షన్, ఆ రాబోయే మహిమ ఎంత గొప్ప జీవితం ఉంది కనుక దీన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాము అనే అండర్స్టాండింగ్లోకి వచ్చినప్పుడే దాని స్థాయి, ఆ వెయిటేజ్, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. అవును. సో నాకు ఉన్న ఒక భావన ఏంటంటే మనం రెగ్యులర్గా కొన్ని పదాలు యూజ్ చేస్తాం, లైక్ ఇటర్నల్ లైఫ్, రిజరక్షన్, ఇవన్నీ, కానీ దాని యొక్క సంపూర్ణత మనం అనుభవించాం. దాన్ని బట్టి మన జీవితం కూడా సరిగ్గా అంటే ప్రభావితం చెందదేమో అని నా ఫీలింగ్. సో ఇది మనకి బ్యాక్ బోన్ కాబట్టి ఫెయిత్కి ఈ రిజరక్షన్ గురించి నాకు తెలిసి పదే పదే మాట్లాడుకోవాలి. దేవుడు ఇవ్వబోయే ఆ మహిమకరమైన జీవితం ఇక్కడ ఉండేది మనం కొద్ది కాలమే అని పదాలు మాట్లాడతాం, కానీ సహజంగా దాని సంపూర్ణత అనుభవించాం. మన భాష కాకుండా వేరే భాష మాట్లాడుతున్నప్పుడు మనకు కొన్ని, ఇప్పుడు బేసికల్లీ, ఆ బేసికల్లీ అన్న మాట మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాడుతున్నాడు మనకు కొన్ని అలవాటు అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ అన్నమాట, బేసికల్లీ, బట్ దాన్ని ఇట్లాంటి కొన్ని పదాలు ఆడి మీనింగ్ తెలియకుండా దాన్ని వాడుతూ ఉంటాం. ఇక అట్లా క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు ఈ మాటలు మహిమ, గ్లోరీ, రిజరక్షను, దేవుడు, ఇట్లాంటి పదాలు చాలా వాటిని వి డోంట్ మీన్ వాట్ వీఆర్ యాక్చువల్లీ. అంటే ఎర్లీ చర్చ్లో కూడా వాళ్ళు అంత రాడికల్గా బతకడానికి నాకు అర్థమైంది, దే అన్లాక్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. అలా వాళ్ళు హతసాక్షులు అవడానికి కానీ ధైర్యంగా, అఫ్కోర్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యట్ దే అండర్స్టూడ్ ఇది ఈ లైఫ్ మ్యాటర్ కాదు, బట్ దెర్ ఈజ్ సంథింగ్ గ్రేట్ లైఫ్ ఈజ్ కమింగ్ అప్. సో అర్థం చేసుకున్నారు కాబట్టి అంత రాడికల్గా ఉన్నారు. ఇప్పుడు మనం చాలా సాధారణమైన డెసిషన్స్ తీసుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ చాలా సప్పగా ఉంది, అంత అగ్రెసివ్గా లేవు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెయిత్. అంటే బహుశా ఆ రిజరక్షన్ మనకి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. సో దిస్ సెషన్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండ్ మీరు ఇట్లా రెగ్యులర్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ఓపిక ప్రాబ్లం ఏంటంటే మీ ఓపిక, రైట్. ఈ 14th సండే ఈవినింగ్ థియాలజీ ఆఫ్ వర్క్ మీద ఒక 2.5 hours వర్క్షాప్, అదే కాన్ఫరెన్స్ కమ్ వర్క్షాప్ ఉంది సండే ఈవినింగ్. సో అది గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ పెట్టినట్టున్న గ్రూప్లో. రంగనాథ్ అన్న, ఆయన హీ వాస్ ట్రైన్డ్ అంటే ఎస్పెషల్గా దీంట్లో, ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా నేను తీసుకుంటాను అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో దాంట్లో అంటే కాన్సెప్ట్ మాట్లాడతాడు, అట్ ద సేమ్ టైము కొంత వర్క్షాప్ లాగా కూడా చేయిస్తానని అంటా ఉన్నారు. సో 14th మార్నింగ్ చర్చ్లో ఇవాన్స్ అన్న వస్తున్నారు, ఫ్యామిలీ ఇష్యూస్ మీద మాట్లాడమన్నా. ఈవినింగ్ రంగనాథ్ అన్న 5 to 8 అనుకున్నాను యాక్చువల్గా, 2.5 hours. సో కొంచెం మనం టైంకి వచ్చేసి ఆయన వస్తాడు. సో సండే ఈవినింగ్ కూడా యూ విల్ హ్యావ్ ఎ టైమ్ ఆఫ్ లెర్నింగ్. 1 కొరింథీయులు 14:14 అమ్మా, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, మనసుతోనూ నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు అని ఉంది కదా. మనసు అంటే నా ఆలోచనకు సంబంధించి. ఇప్పుడు నాకు ఇప్పుడు అక్కడ ఏమంటాడు కాన్సెప్ట్, భాషలు మాట్లాడేటప్పుడు ఇంటర్ప్రెటర్ కావాలంటాడు, లేకపోతే మాట్లాడొద్దు అన్నాడు. సో నేను పబ్లిక్గా భాషల్లో మాట్లాడినప్పుడు కన్ఫ్యూజన్ రాకుండా నేనేం భాషలో మాట్లాడానో దానికి అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడాలి,
లేకపోతే నేను మౌనంగా ప్రార్థన చేసుకోవాలా. ఈ మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు భాషల్లో నేను ప్రేయర్ చేస్తే నేను దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటా, కానీ నా మైండ్కి ఇది ఏమీ దానివల్ల ఉపయోగం ఉండదు. విషయం ఏంటంటే నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాను. సో బట్ దాని ఫ్రూట్ కనిపిస్తుంది, కానీ నా ఆలోచన విధానం మీద దాని మీద ఎఫెక్ట్ ఉండదు. నేను అదే మామూలుగా ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మామూలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవుడిని ఏమో అడుగుతున్నాను, నేను దేవుడితో ఎట్లాంటి డైలాగ్లో కూర్చున్నానో నాకు అర్థమవుతూ ఉంటుంది. అదే భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియదు. అది నాకు దానికి ఇంటర్ప్రెటర్ అంటే ఇది ఒకసారి నాకు అట్లానే అయింది. ఒక ఇంట్లో ఇట్లా మెసేజ్ చెప్తా ఉన్నా, వాళ్ళ అబ్బాయి వాడు కాలేజ్ నుంచి లేటుగా వచ్చాడు, రావడం వెళ్ళి ఆ రూమ్లో కూర్చొని తలుపేసుకున్నాడు. వాళ్ళ నాన్న వెళ్ళి తిట్టి ప్రేయర్ జరుగుతుంటే ఏంద్రా అని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆడు చాలా విసుగ్గొచ్చి కూర్చున్నాడు ప్రేయర్లో. నేను మెసేజ్ చెప్తా ఉన్నాను, నేను అడిగా నాకు దాన్ని జ్ఞానవాక్యం కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది గిఫ్ట్. వాడికి ఏదో ఇంట్లో అక్కడ కాలేజీలో గొడవ అయిందని నాకు అర్థమయ్యి, మీ మ్యాథ్స్ ఫ్యాకల్టీతో ఏమైనా గొడవ అయిందని అడిగా. వాడికి యాక్చువల్గా మ్యాథ్స్ ఫ్యాకల్టీకి వాడికి ఏదో గొడవ అయ్యి ఇది చేయిందానికి ఆయన తిడితే ఆడు చాలా సీరియస్గా వచ్చేసాడు. కాలేజీ జరిగేది నాకెట్లా తెలుసా అని ఆడు ఇంట్రెస్టింగ్గా కూర్చొని వెంట మొదలుపెట్టాడు. మెసేజ్ అంతా అయిపోయింది, వాడు నన్ను వదిలిపెడతల్లా. వీడికి ఎట్లా తెలుసు అన్న పాయింట్. అన్న మీరు భలే చెప్పారన్నా, అది ఎట్లా తెలుసు అంటే నాకు తెలియదురా, దేవుడికి తెలుసు కదా, దేవుడినితో సరే ఫైనల్గా ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు వాడికి ప్రేయర్ చేస్తున్నప్పుడు టంగ్స్లో ప్రేయర్ చేశాను. నాకు తెలియదు ఏం ప్రార్థన చేశాను. వాడు మాత్రం నన్ను వదిలిపెడతలా. నేను వస్తామంటే చాలా దూరం నాతో పాటు నేను సైకిల్ ఉండేది ఆ టైంలో. చాలా దూరం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను చేసిన ప్రార్థన దేని గురించి. అంటే వాడు సిగరెట్లు తాగటం మొదలుపెట్టాడు, దాని గురించి ప్రార్థన చేశాడు. అడిగేవాడిని, అరే నువ్వేం సిగరెట్ అన్నా ఏందన్నా మీకట్టు తెలుస్తుంది, ఈరోజేనన్నా ఫస్ట్ టైం అన్నా అన్నాడు. అంటే అప్పుడు అన్నా, అరే మేబీ నేను దేవుడు నీకు రెస్పెక్ట్ ఇచ్చింది ఆ టంగ్స్లో ప్రేయర్ చేశానేమో, నా మైండ్కి తెలియలా నేనేం ప్రార్థన చేశాను. అంటే మీ ఇంట్లో తెలిసిపోతే రేపు పొద్దున్న నువ్వు మానేసిన నిన్ను వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు, దేవుడు నీకు మర్యాద ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, ఐ థింక్ యూ షుడ్ ఆనర్ గాడ్ అని అడిగా. వాడు ఇప్పటికీ సిగరెట్లు ఆ రోజే లాస్ట్, వాడు తాగల తర్వాత ఎప్పుడు. సో అంటే నా మైండ్కి నా ఆలోచనకు ఉపయోగం ఉండదు, కానీ నేను నా ఇన్నర్ మ్యాన్తో నేను దేవుడితో నేను ఒక డైలాగ్లో ఉంటా. సో దాని గురించి రాశాడు పాల్ అట్లా. సో ఎప్పుడైతే ఇంటర్ప్రిటేషన్ వస్తుందో నా మైండ్కి కూడా ఫ్రూట్ వస్తుంది. ఇంటర్ప్రిటేషన్ లేదనుకోండి, ఐ విల్ బీ స్పీకింగ్ అంటే ఐ విల్ బీ ప్రేయింగ్ టు గాడ్ వితౌట్ ఎనీ ఫ్రూట్ ఇన్ మై మైండ్. నా ఆలోచనలు ఎటువంటి ఫ్రూట్ లేకుండా ప్రార్థన చేస్తాను. అట్లా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు యాక్చువల్గా అక్కడ. గుడ్, ఇంకా క్లోజ్ చేద్దామా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. లిల్లీ సిస్టర్ గారు ప్రేయర్లో నడిపిస్తారు. క్లోజ్ నాన్న మైక్. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడివి, గొప్ప దేవుడివి తండ్రి. నీ పాదాల దగ్గర తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభా, మనుషులలో అయ్యా ఏదైతే లోపం ఉన్నదో నీ అనాది ప్రణాళికను బట్టి అయ్యా మొత్తం మానవాళి ఎడల మీరు చేసిన ఆ గొప్ప తండ్రి మీ సంకల్పాన్ని బట్టి అయ్యా దానిని అనుసరించి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మా కోసం చేసిన బలియాగాన్ని బట్టి అయ్యా త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినమంతా తండ్రి నీ బిడ్డ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. మరొకసారి తండ్రి ప్రభా మా పిలుపుని ఏర్పాటును గురించి మేము చేయవలసిన పని తండ్రి ప్రభా ఉన్నాయినా అయ్యా మీ డిసైపుల్స్గా మారుతూ అయ్యా ఏదైతే మీరు బోధించారో ఇతరులకి బోధిస్తూ తండ్రి మీ శిష్యులను చేసే ఆ పని విషయంలో తండ్రి ప్రతి ఒక్కళ్ళని తండ్రి సిద్ధపరచండి అయ్యా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు అయ్యా మీ సంకల్పాన్ని అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాం నాయనా. ఇంకా తండ్రి ప్రభా అర్థం కాని విషయాల్లో కూడా తండ్రి మీ ఆలోచన తండ్రి అనుగ్రహించండి.
వివేకాన్ని దయచేయండి అయ్యా. తిరిగి వెళ్ళిపోతుండగా తండ్రి ప్రభా మా జీవితాల్లో ఈ దినం విన్న వాటిని బట్టి అయ్యా ఫలభరితమైన తండ్రి ప్రభా జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా మనుషుల జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి అయ్యా మీరు వివరించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విడవని ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు వందనాలు అయ్యా. మీ విశ్రాంతి మాకు ఉన్నదని తండ్రి వాగ్దానం చేసిన దేవుడివి తండ్రి. మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని తండ్రి అయ్యా మాకు ఏ ఏ పని అప్పగించారో ఆ పని చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆల్రెడీ పనిలో ఉన్న వారిని తండ్రి ఇంకా తండ్రి ప్రభా స్తోత్రంనైనా మీ ఆత్మతో తండ్రి ప్రభా బలపరిచి స్థిరపరచండి. ముఖ్యంగా తండ్రి ప్రభా 16 ఇయర్స్గా తండ్రి ఈ చర్చను నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. నీ యొక్క భారాన్ని తండ్రి బిడ్డలిద్దరికి ఇచ్చి తండ్రి బ్రదర్ అశ్వినిని అయ్యా ఇంతవరకు నడిపించిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలనైనా. అనేకులకి తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు. రాబోయే కాలంలో కూడా తండ్రి చర్చ్ నుండి ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తమని అయ్యా వారికి ఇచ్చిన తండ్రి ప్రభా పొలాల్లో వాళ్ళు పని చేయగలిగేటట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి ఎవరు తండ్రి ప్రభా కేవలం తండ్రి ప్రభా వ్యర్థంగా జీవించకుండా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీ కొరకు మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా తండ్రి సమర్పించుకోవటానికి కృప చూపించమని వేడుకుంటున్నాను నాయన. బ్రదర్ని అశ్వినిని బలపరచండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తండ్రి స్వస్థతలు దయచేయండి. దుష్టు నుండి ప్రొటెక్ట్ చేయవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. అయ్యా 13th తండ్రి మరి యూత్ మీట్లో తండ్రి ప్రభా బ్రదర్ తండ్రి చెప్పవలసిన తండ్రి అయ్యా ఏ మెసేజ్ అయితే ఉందో తండ్రి ప్రభా అక్కడ రావాల్సిన ప్రతి ఒక్క యూత్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మనసులను సిద్ధపరిచి తీసుకురమ్మని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభా ఈ చర్చ్ ద్వారా జరగనైన ప్రతి కాన్క్లేవ్లో కూడా అయ్యా తండ్రి మీరే తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి దాన్ని నడిపించమని అయ్యా తండ్రి ప్రభా స్తోత్రంనైనా సత్యానికి మాదిరికరంగా ఈ సంఘాన్ని స్థిరపరచమని ప్రభా అనేకుల మందిని తండ్రి ఆత్మచేత వ్రాయబడిన సిఫారసు పత్రికలుగా తండ్రి మీరు ఈ లోకంలోకి పంపించు వారై ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా ఈ దినం తండ్రి ఆది నుండి అంతం వరకు అయ్యా నెమ్మదిగా మర్యాదగా తండ్రి ఈ కార్యక్రమం అంతటినీ తండ్రి మీ అధికారం క్రింద నడిపించినందుకు తండ్రి ప్రభా స్తోత్రంనైనా. అయ్యా తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా అయ్యా ఈ లోకంలో మనుషుల మనుగడలో తండ్రి ప్రభా మీ అనాది సంకల్పాన్ని బయలుపరిచినందుకు తండ్రి బిడ్డని తండ్రి ఎన్నుకొని తండ్రి ప్రభా అనేక మందికి తండ్రి ఈ రీతిగా తండ్రి నీ సువార్తని తండ్రి బోధిస్తున్నందుకు తండ్రి ప్రభా మీకు మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ తండ్రి ప్రభా మా హృదయాల్లో తండ్రి కేవలం స్తబ్దత లేని వారిగా కాక తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా స్పందించే మనసులు మాకు దయచేయమని నీ కృపని అయా కనికరాన్ని మాడలో విస్తరింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ఎంవైఎఫ్ టీం వాళ్ళు కూడా వచ్చారు. థ్యాంక్ యూ. సాటర్డే కూడా జాయిన్ అవ్వండి.
థ్యాంక్ యూ అందరికి.